రండి, యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆమేన్. హల్లెలూయా. సంతోషంతో అంటే సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏదేమైనా సరే, కష్టమైనా సంతోషమైనా ఏదేమైనా సరే దేవాదేవుణ్ణి మనం వదిలిపెట్టకుండా ఆయన్ని మనము సేవించాలి అనేటువంటి మాట సుస్పష్టంగా రాయబడి ఉంది. ఈ మాట అంటే కొన్ని వందల సార్లు ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే, మొత్తం మన బైబిల్ చరిత్ర చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే మాట. ఏంటో తెలుసండి? ఆయన్ని ప్రేమించమని, ఆయన యందు సంతోషించమని. అటు మోషే జీవిత చరిత్రలో చూసినా సరే, లేకపోతే అక్కడ ఇశ్రాయేలు జీవిత చరిత్రలో చూసినా సరే, ఆదాము అవ్వ ఈ జీవిత చరిత్రలో చూసుకున్నా సరే, ఒక కామన్ పాయింట్ అండి, ఒకటే కామన్ పాయింట్. మొత్తం బైబిల్లో ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూసుకున్నట్లయితే ఒకటే కామన్ పాయింట్. కీర్తనలు 102 ఏంటంటే సంతోషముతో యెహోవాను సేవించుడి. అంతే తప్ప ఒకసారి మనం దేవాదేవుని మనము వెళ్ళిన తర్వాత ఆదాము అవ్వ విషయంలో ఏం జరిగిందండి? మొన్న గత నెలసరిది మనం చెప్పుకున్నామండి. కొంతమంది ఏమనుకుంటారంటే, డబ్బు వస్తే ఆయన పని యందు నేను వాడబడతాను, లేకపోతే నాకు ఉద్యోగం వస్తే ఆయన పని యందు నేను చేస్తాను, ఇంకేదైనా సరే నాకు కలిసి వస్తేనే పాటల్లో ఉంటానండి, వాలంటీర్గా ఉంటానండి. అమ్మ ఒక మాట అమ్మ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా రాకడ సమయం రావచ్చు, నువ్వేదో ఒక మాట అనొచ్చు, దేవా నాకు ఆ పలానా జరిగితేనే నేను మరింతగా నమ్ముతాను, బాప్తిజం తీసుకుంటాను అని చెప్పావు. ఈ లోపల అది జరగటానికి 10-15 రోజులు పడుతుంది. ఈ లోపల 2వ రోజే రేపే నీకు రాకడ వచ్చేసింది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ నరకానికి వెళ్తాదా, లేకపోతే పరలోకంలో దేవాదేవుని దగ్గరికి వెళ్తాదా? నిత్య జీవం మనం తెలుసుకోవాలండి. ఎవరైతే పక్కకి వెళ్ళిపోతున్నారో తెలుసండి, పక్కకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భ్రమలంతా కూడా దేని మీద ఆధారపడిందంటే యెహోవాకు సంబంధించినటువంటివి. అనగా ఆదాము అవ్వే ఉందండి. అవ్వకి ఏం లోటు అంటారు? సాధారణంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 10 ఎకరాలు ఉంటేనే ఆశపరులు అంటారు, 100 ఎకరాలు ఉంటే అబ్బా అంటారు. 100 ఎకరాలు అంటే లోటు ఏంటని చెప్పి. మరి అదే నిజమైతే కనుక ఆస్తి ఉంటేనే మనం పరిచర్యలో వాడబడతామని చెప్పి ఇలాంటి కవ్వింపు ప్రామిసులు దేవదేవుని చేస్తే దేవదేవుడు ఏమంటాడు తెలుసా? నీకన్నా గొప్ప ఆశీర్వాదం ఆదాము అవ్వకే ఇచ్చా. మొత్తం భూమి అంతా ఇచ్చేసా. భూమి అంతా వాళ్ళదే. అంటే ఏంటి? 100 ఎకరాలు 1000 ఎకరాలు కాదు, ఇంకా మొత్తం భూమి ఎన్ని ఎకరాలు అంటే అంతా వాళ్ళదే. ఇంకా అక్కడ ఉన్నటువంటి జంతువుల మీద కూడా అధికారం ఇచ్చా. జంతువులు అనగా ఇక్కడ ఉన్నటువంటి మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఏమైనా మొయ్యాలనుకోండి, సాధారణంగా గాడిదలను లేదా గుర్రాలను ఇదివరకు ఉపయోగించలేదని ఎడ్ల బండ్లను ఇలాంటివి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వాటి ప్లేస్లో ట్రాక్టర్లు, లారీలు అన్నీ వచ్చాయి. అనగా ఇన్ని 100 ట్రాక్టర్లు నీవే, ఇన్ని బస్సులు నీవే, ఇన్ని కార్లు నీవే, ఇంత ఆస్తి మొత్తం నీదే అని చెప్పి ఆదాము అవ్వకి ఇచ్చాను. కానీ వాళ్ళలో ఒకటి లోటు అయిందండి. ఏంటా లోటు? పాస్టర్ గారు చెప్పారు ఇందా ఒక మాట. ఏంటండి? విశ్వాసం అండి. చేసినటువంటి దానికి విశ్వాసం లేకపోయింది. తినొద్దు అనేటువంటి పండు తినడం ద్వారా వాళ్ళు చావును కొని తెచ్చుకున్నారు. చేయొద్దు అనేటువంటి పని చేయడం ద్వారా ఇజ్రాయేల్ వాళ్ళు వాగ్దానం అనేటువంటి భూమిలోకి వెళ్ళాల్సిన వాళ్ళు కాస్త వాగ్దాన భూమిలోకి వెళ్ళకుండానే ఏమైపోయారండి? రాళ్ళుపోయారు. విశ్వాసము లేక. సౌలు జీవితంలోనండి, సౌలు జీవితంలో దేవాది దేవుని యందు ఆనందించవచ్చు, దేవాది దేవుని యందు ముందుకు వెళ్ళాల్సినటువంటి వ్యక్తి కాస్త కోస్తో అధికారం వచ్చినప్పటికీ, కాస్త కోస్తో డబ్బు వచ్చినప్పటికీ, కాస్త కోస్తో పలుకుబడి వచ్చి అన్నీ బాగోలేనటువంటి సందర్భం వచ్చేప్పటికీ దేవాదేవుని పక్కన పెట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజకులను పక్కన పెట్టి ఇంకా యాజకుల మీదే కోపించి అక్కడ చంపించేశాడు. ఏమైందో తెలుసండి? ఎప్పుడండి? ఏమీ లేనప్పుడు అండి. సిస్టర్ గారు అడగండి. ఏమీ లేనప్పుడు మిమ్మల్ని మీ ఇంకా నాకు వస్తే అర్థం కావట్లేదు. 20,000 మంది ఉన్న స్టేడియంలో కూడా నేను చెప్పాను, ఏ ఒక్కరిని నిద్రపోనవ్వకుండా.
కాబట్టి వదిలేదు లేదు, ఎవరు పడుకున్నారో వాళ్ళనే అడుగుతాను. ఏమి లోటండి అక్కడ? ఇజ్రాయెల్కి ఏం లోటండి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాగ్దాన భూమిలోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అంతకుముందు బానిసలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇప్పుడు ఏమయ్యారంటే చక్కగా తింటానికి తిండి ఉంది, బట్ట ఉంది, అక్కడ వాటర్ కావాలంటే వాటర్ ఉంది, ముందు నడిపించడానికి మోషే ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటో తెలుసా అండి, మాట్లాడితే మోషే ఇక్కడ ఉంటే మోషే తరపున్నట్టు మోషే కాస్త పైకి కొండ మీదకి వెళ్ళిన వెంటనే ఏదో మళ్ళీ ఏదో ఒక జంతువు విగ్రహం చేసుకుని నువ్వే మా దేవుడు ఏంటంట. అరే రే 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 ఎంత విశ్వాస ద్రోహులండి. అంత ముందు వరకు ఎర్ర సముద్రం ముందు ఉండగా చీల్చినటువంటి దేవదేవుడు, వాళ్ళ ముందు అద్భుత కార్యాలు చూపించినటువంటి దేవదేవుడు ముందుండి మోషే ద్వారా ముందుండి నడిపించినటువంటి దేవదేవుని పక్కన పెట్టేసి ఈరోజు ఏంటంట అంటే అండి, అలానే కాదండి, మా అమ్మగారు చెప్పారండి, మా అక్కగారు చెప్పారని చెప్పి వాళ్ళు చాలా చెప్పారు. అక్కడ ఏంటి, మోషే గారు లేరు కాబట్టి ఈ విగ్రహాలు పూజించవచ్చు, ఈ విగ్రహాలే మమ్మల్ని రక్షించే, ఈ విగ్రహాలే మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళే, ఈ విగ్రహాలే మాకు అంతా కూడా చేసింది, ఈ విగ్రహమే మేము చేసిందని చెప్పి అందుకని పూజిస్తున్నామండి, అందుకని దీని వెనకాల మేము ఉన్నాము ఏంటంట. తద్వారా ఏముందో తెలుసండి, దేవాది దేవుడు వాళ్ళని వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవ్వకుండా అక్కడే ఆప్ చేసడం జరిగింది. కారణం ఏంటండి, వాళ్ళలో విశ్వాసము లేక. ఏం లేకండి, ఏమి లేకండి, డబ్బు లేక, లేదంటే తిండి లేక, బట్ట లేక, ఏమి లేకండి, విశ్వాసము లేక. విశ్వాసము లేక ఇందా మన పాస్టర్ గారు చెప్పారండి. ఏంటి దేనికోసం చెప్పారండి? విశ్వాసము. ఈ విశ్వాసం అనేదండి దేవాదేవుడు నీకు ఎప్పుడో నీకు ఏదో కార్యం చేసినప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నది మాత్రం నీకు వచ్చేసమ్మా నమ్మకం వస్తుంది, దేవుని మీద గురి వస్తుంది. ఆయన నమ్మితే ఇల్లు కట్టుకున్నాను, ఆయన నమ్మితే మంచి ఉద్యోగం వచ్చింది, ఆయన నమ్మడం వల్ల పిల్లలకి పెళ్ళి వచ్చింది, పెళ్ళి జరిగింది, ఓకే అని నమ్మకం ఏర్పడింది. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఏర్పాటు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అలాగే కాస్త కింద ఫిలిప్పీయులు 4:4 ఫిలిప్పీయులు 4:4 ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్, హల్లెలూయా. దీని ఏందండి, పక్క వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం మీద అండి. కొంతమంది ఉంటారండి అదే నీచమైన మనస్తత్వము, వాళ్ళు విలువను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఏం కోల్పోతుంటారో తెలుసండి, అక్కడ లేని వ్యక్తి కోసం మూడో వ్యక్తి కోసం ఇక్కడ నీచంగా చెప్తూ ఉంటారు. మా జాగ్రత్త. మన బైబిల్ ఒక మాట చెప్తుందండి, ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆయన నిన్ను కొని తెచ్చుకున్నటువంటి దేనికో తెలుసా అండి, నువ్వు రక్షింపబడి నీ నోటి మాట ద్వారా, నీ చేతల ద్వారా నీ పక్కన ఉన్నటువంటి వారు కానీ ఎదురున్నటువంటి వారు కానీ నశించిపోతున్నటువంటి ఆత్మలను నువ్వు రక్షించాలి. అదే ఆయన కోరుకుండేది. అంతే తప్ప నీకు లేనటువంటి వ్యక్తుల కోసం, వాళ్ళ జీవితాల కోసం హీనంగా నువ్వు మాట్లాడుకొని నీ విలువను నువ్వు అదాల పాతాలనికి నువ్వు దిగజార్చుకొని నీకు నువ్వు అనుకొని మరి నువ్వు అవతల వ్యక్తి కోసం నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తికి తెలిస్తే ఏం చేస్తారు? అవతల వ్యక్తి నీ కోసం తప్పుడుగా మాట్లాడుకుని, నీ కోసం అదాల పాతంగా మాట్లాడుకుని వీళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది, ఇరువురు కలిసి వీళ్ళు ఏమైనా సరే దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి కోసం వీళ్ళు పాటుపడుతున్నారా అండి? ఏమీ లేదు. లేదంటే కొత్త బాప్టిస్టుల కోసం కొత్త ఏంటి ఇంకా చెప్పాలి, వాళ్ళ బ్రతుకుల్ని మరింత మెరుగుపరచుకోవడం కోసం వీళ్ళు ఏమన్నా పాటుపడుతున్నారా? ఇజ్రాయిల్ విషయంలో వాళ్ళు అదే జరిగిందని పొరపాటు. ఏం జరిగింది తెలుసా, ఒకరు పాడవడం కాదు కానీ పాడైనటువంటి వ్యక్తి కాస్త ఇంకో వ్యక్తి ఒక పక్కన మోషే చెబుతూ ఉన్నా, ఒక పక్కన మోషేతో పాటు లేదు మనం స్వతంత్రించుకోగలుగుతామని చెప్పి చెబుతున్నా, మోషే పంపించినటువంటి వాళ్ళలో మెజారిటీ పీపుల్ కాదు అన్నా వీళ్ళందరూ ఏం జరిగిందో తెలుసా అండి, అయ్య బాబాయ్ ఏంటంట ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చావు, మా చచ్చిపోవడానికి కావాల్సినటువంటి సమాధులు లేవనా, ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చావు అని చెప్పారు తప్ప ఎంతసేపు కూడానండి అలా కాకుండా వాళ్ళు మోషేకి తోడుగా ఎల్లప్పుడూ కూడా మేము దేవాదేవుని మేము నమ్ముతున్నాం, దేవాదేవుడు మాకు ఇస్తాననేటువంటి వాగ్దాన భూమిని ఆయన మాకు ఇవ్వబోతున్నారు కాబట్టి మోషే ప్రార్థనకు మా ప్రార్థన కూడా తోడే ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకభావంతో ఏక మనస్తత్వంతో
మోషేకి చెప్పున్నట్లయితే వాళ్ళందరూ కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళి ఉండేవారా, వెలగని ఉండేవారా చెప్పాలి. మా సిస్టర్ గారిని అడుగుతాను, ఆవిడ మా ఫ్రెండ్ అండి. మా చెప్పాలి, కాకినాడ వెళ్ళేవారా, వెళ్ళవారు కాదా? దేనికోసం చెప్తున్నాను నేను? వెనకాలండి. వైజాగ్ కోసం చెప్తున్నానా, వాగ్దాన భూమి కోసం చెప్తున్నానా? మా సిస్టర్స్ మీరు చెప్పాలి. వీళ్ళందరూ కూడా మోషేతో పాటు మేము కూడా ప్రార్థన కలిగి ఉంటాం. మోషే మీరు యాజకులుగా ఉన్నటువంటి మీరు ప్రార్థనలో ఉండండి, మేము కలిసి ప్రార్థనలు ఉంటాం. మనందరం కలిసి ఏక మనసుతో ఏక ఆలోచనతో మనం ముందుకే వెళ్దామని చెప్పి వీళ్ళు అన్నట్లయితే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళగలిగి ఉండేవారు? ఎక్కడికండి? వాగ్దాన భూమిలోకి వెళ్ళి ఉండేవారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసండి, ఎంతసేపు కూడానండి వాగ్దాన భూమి అయితే కావాలి. ఏంటంటే మనకు ఆశ్చర్యకార్యాలు అయితే కావాలి, మన లోపల అద్భుతాలు జరిగిపోవాలి. కానీ సమస్య వస్తే మాత్రం తట్టుకోలేరు. ఏమైనా ఇబ్బంది వస్తే కానీ మాత్రము నిలబడలేరు. ఏదైనా సరే ఇంకోటి కానీ వచ్చిందంటే వెంటనే ఈ దేవుని వదిలిపెట్టేసి తాయిత్తులని, గమ్మత్తులని, మాయలని, మంత్రాలని, విగ్రహాలని మళ్ళీ తీసేసిన మళ్ళీ విగ్రహాలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడం. ఏంటంటే ఏం చెప్తామండి, మా అమ్మగారు చెప్పారండి, మా నాన్న చెప్పారండి, వాళ్ళు చెప్పారు, ఆయన మీరు అన్నీ చెప్తున్నారండి. దేవుని రావడం వల్ల ఏం జరిగింది చెప్పండి నా జీవితంలో? మరి ఏం జరిగిందని చెప్పి నువ్వు ఇంతకుముందు సాక్ష్యం చెప్పావు అంటే ఇంతకుముందు నువ్వు చెప్పినటువంటి సాక్ష్యము ఉత్తి అబద్ధమా? ఉత్తినే చెప్పావా? ఏంటంట ఇంతకుముందు నువ్వు దేవాదేవుని దగ్గర రావడం వలన ఈ కార్యం జరిగిందని చెప్పి అంటే నువ్వు తప్పుగా చెప్పి నువ్వు నీతో పాటు విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమార్చేవా? వాళ్ళందరినీ మోసగించినట్టే కదా. నీకు నిజంగా కార్యం జరిగితే జరిగిందని చెప్పాలి. కార్యం అంటే అలా కాదండి, అప్పుడు కార్యం జరిగిందండి, అందుకనే కదా నా నమ్మకం ఏర్పడింది, అందుకనే కదా మందిరాలకు వచ్చావు, అందుకనే కదా సాక్షిగా నేను చెప్పినాను. ఈరోజు ఏమైంది? మా జాగ్రత్త మొదలు ఇంపార్టెంట్ మాత్రం కాదండి, చిట్ట చివరి వరకు మనం ఎలా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన అందరూ వేసినటువంటి ఒక వ్యక్తి మొదలు చాలా బాగుంది, కానీ చిట్ట చివర వరకు తన విశ్వాసాన్ని, తన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని దేవాది దేవునితో అంటుకట్టుకోవాల్సినటువంటి ఆ విధానాన్ని అంటుకట్టుకోలేక తానే పొడుచుకుని చనిపోయాడు. ఎవరండి అతను? ఎవరండి? సౌలు. స్టార్టింగ్లో ఉన్నది బాగుందండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలామంది ఏమంటారంటే మందిరం వస్తామండి తరని చెప్పి వస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్న దేవదేవుని మాటిస్తున్నారు. మంగళవారం ఉండి కూడా ఈరోజు మనం వచ్చామంటే దేవదేవుడు మనకు అద్భుత కార్యాలు మన మందిరంలో చేస్తున్నారు కాబట్టి మరింత మన విశ్వాసం మరింతగా మనకు పెరుగుతుంది, మరింతగా మనం ముందుకు వస్తున్నాం. మరి విశ్వాసం పెరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైనా సరే సమస్యలు అనేటువంటివి పరీక్షా సమయం వస్తున్నప్పుడు ఎంతమంది నిలబడుతున్నారు? ఎంతమంది ఆ పరీక్ష అనేటువంటి సమయం వచ్చినప్పుడు ఎంతమంది నిలబడి ముందుకి కొనసాగగలుగుతున్నారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ అండి. ఎవరో చెప్పినటువంటి మాటను బట్టి ఇజ్రాయెల్లో వాళ్ళు రావాల్సినటువంటి అద్భుతమైనటువంటి మంచి పళ్ళు ఇచ్చినటువంటి, ఇంకా చెప్పాలంటే అక్కడ ఏంటి మనకు అర్థమయ్యే పరిభాషలు చెప్పాలంటే వీళ్ళు ఎక్కడ ఎడారిలో ఉన్నారండి. మీరు మాట ఇచ్చి ఏం చెప్పారంటే నాకు ఒక 20 ఎకరాల తోట ఉంది, ఆ 20 ఎకరాల తోటలో ఒక మంచి ఇల్లులు 2 ఇల్లులు కట్టాను కాబట్టి మీరు నాకు ఎప్పుడో నాకు సాయం చేశారు కాబట్టి ఆ ఇంట్లోనే ఉండండి. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, చక్కగా కొబ్బరి బండాలు కావాలన్నాయి, తర్వాత ఈ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా ఉంది, మంచి తోట ఉంది, దానికి తోటమాలు ఉన్నారు. మీరు రూపాయి పని చేయాల్సిన అవసరం లేదు. దానికి వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళ జీతాలు వెళ్ళిపోయాక ఇంకా మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు. ఇంకా వంట వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, ఆనందంగా గడపండి అని చెప్పి మీరు చెప్పారనుకోండి. అవతల వాళ్ళకి ఎందుకని వాళ్ళు ప్రేమించో ఇంకోటి చెప్పారు, కానీ అవతల వాళ్ళు ఏమంటున్నారంటే ఏమో నువ్వు ఇస్తావో ఇవ్వవు. ఏంటంట ఈ లోపల ఎవరో చెప్పారంట, ఎవరో మీ తాత వాళ్ళు చెప్తున్నారు కానీ నిజంగా ఇవ్వరురా, ఆడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇబ్బందే, మీ తాత చెప్పింది అబద్ధం అని చెప్పి ఎవరు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరి మాటని కోల్పోయాడు? ఎవరి మాట వినండి? ఎవరో మూడో వ్యక్తి మాట విని. ఇక్కడ దేవాది దేవుని యొక్క మాట విన్నట్లయితే ఏమవునో తెలుసు, వాగ్దాన భూమిలోకి వచ్చిండేవారు. కానీ ఇక్కడ లోటు ఏమైందో తెలుసండి, ఎంతసేపు కూడా
దేవాది దేవుని మీద విశ్వాసం లేదు. ఆయన ఇచ్చే కార్యాల మీద ఉంది. ఆయన చేయాల్సినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటి మీద ఉంది. కాబట్టి పనులు అయ్యాయి కాబట్టి ఒకసారి వచ్చారు, చక్కగా సాక్ష్యం చెప్పారు, వెళ్ళిపోయారు. ఒక మాట చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు ఒక జ్వరం వచ్చిందండి, ట్యాబ్లెట్ వేసుకోవడం తగ్గింది. రేపు లేదంటే వచ్చే నెల 3 నెలల తర్వాత మళ్ళీ వాతావరణ మార్పు వస్తే జ్వరం రాకుండా ఉంటుందా? అమ్మా చెప్పాలి. జ్వరం రాకుండా ఉండొచ్చు అంటారా? మళ్ళీ వస్తుంది, మళ్ళీ దాని తగిన విధంగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. సమస్యలు కూడా అంతేనండి. ఈరోజు వచ్చాము, ఈరోజు చక్కగా మన దేవదేవుని మనం ప్రార్థన చేసుకుని, ఇందా మన సిస్టర్ గారు మాట అంటున్నారు, ఈవేళ సాయంత్రం ఆరాధన ఉందండి సమవృక్షంలో, రేపు ఉందండి, ఎల్లుండి కూడా సాయంత్రం ఉందండి, 3 రోజులు కూడా ఉంది అని చెప్పానన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామో తెలుసండి, మనం ఎంతగా మనము చెప్పినా సరే దేవాది దేవుడు కూడా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేయడం ద్వారా ఆయన వచ్చి ఒక పక్కన బోధనలు చేశారు. దేని బోధనలు చేశారు? మనసు మారాలి, ఆలోచన మారాలి, తమకు ఆత్మ రక్షింపబడాలి అనేటువంటి చేస్తూ తర్వాత ఏం చేస్తారో తెలుసండి, ఆయనే నిజమైనటువంటి దేవదేవుడు చెప్పి తెలుసుకోవడం నిమిత్తము ఆశ్చర్య కార్యాలు చేశారా చేయలేదండి? చనిపోయినటువంటి లాజరును లేపడం జరిగింది, కుష్ఠరోగం స్వస్థ చేయడం జరిగింది, కుంటి వాళ్ళు కూడా నడవడం జరిగింది, కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా కళ్ళు తెరిచి మరీ చూసి దేవా నీకే స్తోత్రం అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసండి, బైబిల్లో 2 విషయాలండి. ఒక పక్కన మన ఆత్మ రక్షించడం గల కావాల్సినటువంటి వర్తమానాలు ఉన్నాయి, ఆ యొక్క వాక్యం ఉంది. మరొకటి మనకున్నటువంటి సమస్యలు బహుశా సైతాన్ గారు తీసుకొస్తున్నట్లయితే మాకు గమనించండి, నువ్వు మరింత విశ్వాసంగా ముందు కొనసాగుతున్నట్లయితే సైతాన్ గారు ఏదో విధంగా నీ ముందు చిక్కుములు తీసుకొస్తున్నట్లయితే మాకు కంగారు పడమాకండి, భయపడమాకండి. నువ్వు భయపడుతూ కంగారు పడుతూ ఉన్నట్లయితే సైతాన్ గారికి కావాల్సింది ఏంటో తెలుసండి, అదే. ఏం కావాలి వాడికి? ఒక్కసారి నువ్వు భయపడ్డావంటే, ఒక్కసారి నువ్వు కంగారు పడ్డావు అంటే, ఒక్కసారి నువ్వు దేవాదేవుని దగ్గర నుంచి వేరే విశ్వాసాలకు వెళ్ళిపోయి విగ్రహాలని చెప్పని ఇంకోటని చెప్పి ఇంకా చెప్పాలంటే ఏం చేస్తూ ఉంటాడు తెలుసండి, ఇంట్లో వాళ్ళతోనే చెప్పేస్తూ ఉంటాడు. అంత దూరం ఆ మందిరికి ఎందుకు వెళ్ళాలి? పక్కన మందిరానికి వెళ్ళొచ్చు కదా. మనం చాలా సార్లు చెప్పామండి ఒక మాట, ఊరంతా కుళాయిలే, కానీ ఊరు ఎక్కడో చివరిలో ఉన్న కుళాయిలో మాత్రమే ఆ తాగుతుంటే దాహం తీరుతుంది, మనకు ఉన్నటువంటి సమస్య తీరుతుంది. ఈ ఇంటి ముందు ఉన్నటువంటి కుళాయిలు ఏం తాగినా సరే దురదలు అంత రకమైనటువంటి రోగాల కింద తప్ప ఏది తగ్గట్లే. ఇప్పుడు ఊరు అవతలు ఉన్నా సరే అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగడం కరెక్ట్ అంటారా? ఇంటి పక్కన ఉన్నటువంటిది కరెక్ట్ అంటారా? మన సమస్యకి పరిష్కారం ఎక్కడైతే దొరికిందో అక్కడికి వెళ్ళి తాగాలి. ఈ మందిరంలో చక్కగా అద్భుత కార్యాలు జరుగుతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, మొట్టమొదటి స్టెప్ అండి, దేవాదేవుని మీద విశ్వాసం ఉండాల్సినటువంటి వాళ్ళు కాస్త ఏదో సర్లే అని చెప్పి పక్క మందిరం అని చెప్పని అంటారు, సరే వెళ్తారు. వెళ్ళినటువంటి అక్కడైనా సరే స్థిరంగా ఉంటారంటే మరలా కొన్ని వెళ్తారు. సైతాన్ గాడు వాడి ఎత్తుగడ ఏంటండి? మళ్ళీ ఉద్ధరించాలన్నా వాడి ఎత్తుగడ కాదండి. వాడి ఎత్తుగడ ఏంటంటే ఎంతసేపు కూడా మందిరానికి దూరం చేసి దేవాదేవుని దూరం చేసి ఆ తర్వాత మానసికంగా నిన్ను దేవునికి ఇంకా చెప్పాలంటే నాకు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదండి భలే అంటారండి. ఎవరండి వీళ్ళు? దేవాది దేవుని నుంచి ఎంతో కొంత సైతాన్ గాడు విడగొట్టాలి అనే ప్లాన్లో ఒకవేళ ఇరుక్కున్నట్లయితే మనం మరలా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఒకసారి సైతాన్ గాడి యొక్క చేతిలోకి కానీ వెళ్ళేవా, వెనక్కి రావాలంటే ఎంత కష్టమో తెలుసండి, అత్యంత కష్టం. వెనక్కి రాలేక 2024లో చనిపోయినటువంటి వాళ్ళు మన మందిరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మందిరంగా కరెక్ట్గా వచ్చిన వాళ్ళే, వాలంటీర్స్ ఉన్నటువంటి వాళ్ళే. మాకు బాధ ఉంటుంది అంటారా? ఉంటుందా? ఉండదా అండి? చాలా బాధ ఉంటుంది. అరే కళ్ళ ముందే పాడైపోతున్నారు, పిలిపిస్తే కూడా రావట్లేదు, ఏదో సమస్య ఉందని చెప్పి ఎవరో మాయలు పకీరు మాటలు చెప్పి వాళ్ళు అక్కడ ఉండి హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్స్ వాడకుండా ఇంకా చెప్పాలి ఆ సమయంలో మంచి చేద్దామని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళే ఎలా కనపడతారో తెలుసా అండి? వాళ్ళే మొత్తాలుగా కనపడతారు. ఎవరికండి? ఎవరైతే ఈ యొక్క దయ్యం ప్రభావంలో ఉన్నారో అయిపోయిందండి. మేము అప్పుడు కూడా చెప్పాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, కీర్తనలో 102 ఏంటంటే ఎంతసేపు కూడా మనము మన యొక్క దేవాది దేవుణ్ణే మనము పూజించాలి. మన దేవాదేవుని తప్ప వేరే దేవాదేవుడు ఉండటానికి
వీలు లేదు. ఎస్, ఈ లోపల ఎన్నో కష్టాలు రావచ్చు, ఈ లోపల ఎన్నో సమస్యలు రావచ్చు, ఈ లోపల ఎన్నో పరీక్షలు రావచ్చు. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉప్పెలు లాంటివి ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఎదురవుతున్నా సరే, ఏంటో తెలుసండి, దేవాదేవుణ్ణి మనము వదిలి ఉండకపోతే ఏమవుతుందో తెలుసండి, యోబుకి ఏ విధంగా అయితే ఆశీర్వాదం వచ్చిందో అలాంటి ఆశీర్వాదము మనపై కూడా వస్తుంది. భలే చెప్తున్నారు బ్రదర్. మరి మాకున్న సమస్య చిన్న సమస్య కాదు కదా అంటే, అమ్మ చిన్న సమస్య నీ దృష్టిలో నీకు పెద్ద సమస్య. అందుకే కదా ఎస్తేరు దృష్టిలో ఎస్తేరుకు ఉన్నటువంటి సమస్య ఏంటండి, ఒక మనిషికి రమ్మని చెప్పి 1,000 తీసేస్తానంటే ఇది చిన్న సమస్య అంటారా? లేదంటే ఒక 10,000 ఇస్తాను, 1,000 ఇచ్చేయంటే ఇవ్వగలుగుతారు ఎవరన్నా? లేదంటే ఒక 1,00,000 రూపాయలు ఇస్తాను నీ చెయ్యి ఇచ్చేయాలంటే పని ఒక 1,00,00,000 రూపాయలు ఇస్తాను, పని నీకు 2 కాళ్ళు తీసేస్తామంటే ఒప్పుకుంటారా? 1,00,00,000 రూపాయలు ఎక్కువ, 2 కాళ్ళు ఎక్కువ అంటే నువ్వు డబ్బు వద్దు ఏమొద్దు, నా కాళ్ళు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇస్తేరికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా, మొత్తం ప్రాణమే తీసేసే అంత సమస్య. ఎప్పుడండి? దేవుల్లో కొనసాగుతున్నప్పుడే వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసండి, దేవుల్లో కొనసాగుతున్నప్పుడు వచ్చింది. యోబు ఎప్పుడు వచ్చిందో తెలుసండి, దేవుల్లో కొనసాగుతున్నప్పుడు వచ్చింది. అప్పుడు ఏం చేశారు తెలుసండి? ఏం చేశారు? ఇంకేముంది, దేవాదేవుని వదిలిపెట్టేసి ఎలాగో అయిపోయింది, ఎలాగో చనిపోతున్నాం, ఇంక ఇప్పుడు వరకు ఈ మాత్రం నటించే అవసరమా అని చెప్పి నిజంగా నటించే వాళ్ళు అయితే, నిజంగా వాళ్ళకి దేవాదేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలే కావాలని చెప్పి దాని మీద వాళ్ళ నమ్మకంగా ఉన్నట్లయితే ఏం చేస్తారు తెలుసండి, ఎవరు చెప్పుకోవాలి ఏం పర్వాలే, మరలా మా యొక్క పాత విశ్వాసాల్లోకి వెళ్ళిపోతాం. పాత విశ్వాసాలు ఏం చేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ గంటలు అంటారు, విగ్రహాలు పెడతారు. నేను మళ్ళీ ఒక మాట చెప్తాను సుమా, ఈ మాట బయట విశ్వాసాలు పూజించే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు సుమా, వాళ్ళ ఇష్టం అది. నేను చెప్తుంది ఎవరి కోసం తెలుసా, మందిరానికి వచ్చి ప్రార్థన చేసి దేవాదేవుని మాట ఇచ్చిన తర్వాత దేవాదేవుని యందు నలుగుతూ ముందుకు వెళ్తూ ప్రార్థన ద్వారా ఉపవాసం చేసి తర్వాత సమస్యలు తీరిన తర్వాత సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు కాస్త మరలా ఏదో సమస్య వచ్చిందని చెప్పి, మరలా ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి దేవాదేవుని దూరం అవుతున్నట్లయితే అమ్మ జాగ్రత్త, సైతాను గాడు అంత తేలిగ్గా నిన్ను వదలడు. నీ యొక్క జీవితం సర్వనాశనం అయ్యేంత వరకు వాడు వదలడు. ఎంతవరకు పట్టుకోవాలో, ఎంతవరకు నేను హీనం చేయకూడదు, ఎంతవరకు వాడు హీనం చేసి పాడేస్తాడు. ఎప్పుడు తెలుసా, నువ్వు వాడికి వంగినట్లయితే. ఇక్కడ ఏం జరిగిందండి, ఎవరు వంగారు? ఆదికాండంలో స్టార్టింగ్లో అవ్వ వంగింది. ఈ మళ్ళీ ఆమె వంగినప్పుడు మొత్తం మీద ఆవిడ ఒక్కడైతే మళ్ళీ ఒక్కతే అనుకోండి, మరి అదే ఇబ్బంది కదా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి, వీళ్ళు వంగిన వాళ్ళు మళ్ళీని ఈ క్రైమ్ హిస్టరీలో వీళ్ళు ఒకళ్ళు పాల్గొంటారు, మరి పార్ట్నర్షిప్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు వీళ్ళు? మరి ఒకళ్ళే మరి దేవుని దగ్గర మరి దోష అయితే బాగోదు కదా. మందిరానికి ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, నేను వెళ్ళట్లేదు కానీ నువ్వు కూడా వెళ్ళకు, పార్ట్నర్షిప్ అండి. ఒక ఆవిడ అలాగే ఏదో అన్నారంట, అంతకుముందు నేనే వచ్చాను కదా, నా వల్ల కదా అందరూ వచ్చారు, ఇప్పుడు నేను వెళ్ళట్లేదు కాబట్టి నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మందిరానికి, వెలుగు మినిస్ట్రీ మందిరం, పాస్టర్ గారి మందిరానికి రావడానికి వీల్లేదు కదా, మరి నా ద్వారా వచ్చిన వాళ్ళు నా ద్వారా నేను వెనక్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేది అన్నారంట. అంతా బాగానే ఉంది, మీ రూల్ బాగానే ఉంది. ఏంటి, మీ ద్వారా వచ్చిన వాళ్ళు మీ ద్వారానే, మీరు రావట్లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతానంటున్నారు, బాగానే ఉంది. మరి మీరన్న పండాలోనే ఒక మాట ఆలోచిద్దాం. ఏంటి ఆలోచించాలి? మీరు ఇంకో మాట అడగండి, మీరన్న మాట మీద నిలబడి ఉంటారా అంటే నిలబడి ఉంటాం. ఏంటి, నా ద్వారా వచ్చారు, నేనే కష్టపడి మీ మందిరాన్ని తీసుకుని వచ్చాను, నేనే కష్టపడి అని తీసుకొచ్చాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ వద్దానికి రావట్లేదు, నాతో పాటు తీసుకెళ్ళిపోతా. సరే, అలా తీసుకెళ్లే క్రమంలో నీ కూతురికి ఎవరైతే అల్లుడు అని చెప్పి నువ్వు చెప్పుకున్నావో అల్లుడిని ఇచ్చింది మేమే, ఈ మందిరమే ఇచ్చింది. ఈ మందిరమే సంబంధాలన్నీ చూసి మొత్తం మీద చేసి ఇచ్చింది. ఇచ్చే అయితే ఎవరిని ఇచ్చేయాలి? ఇప్పుడు అల్లుడిని ఇచ్చేయండి. అయితే అవుతుందా అంటారా? కొంతమంది అలా ఉంటారండి. ఎలా ఉంటారో తెలుసా అండి, వాళ్ళు అవ్వవలే సైతాను యొక్క ప్రభావంలో పడుతున్నప్పుడు పక్క వాళ్ళకి మరలా ఆ క్రైమ్ హిస్టరీలో ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం మన యొక్క దేవత దేవునియందు సంతోషించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 1.
ఆకాశమును భూమియు ఆ, వాటిలో ఉన్న సమస్తము ఆ, సంపూర్తి చేయబడిను. ఆ, అలాగే దేవుడు తాను చేసిన- యోహాను 15:11. యోహాను 15:11. మీ యందు నా సంతోషం ఉండవలననియు యోహాను 15:11. మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎవరి యందండి? మన యొక్క దేవాది దేవుని యొక్క ఆయన యందు, అంతే తప్ప ఎంతసేపు కూడా దేవాదేవుని యందు కాకుండా వేరే వేరే వాటి మీద కాదండి. అలాగే మత్తయి 2:10. చదవండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూసి ఆ, అత్యానందభరితులై ఆ, ఇంటిలోనికి వచ్చి ఆ, తెల్లైన మరియను ఆ, ఆ శిశువును చూసి ఆ, సాగిలపడి ఆ, ఆయనను పూజించి ఆ, తమ పెట్టెలు విప్పి ఆ, బంగారమును సామ్రాణ్ణి ఆ. బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్, హల్లెలూయా. వారు ఆ నక్షత్రాలను చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి దేనికోసమండి వారిని రక్షించినటువంటి దేవాదేవుడిని కనుగొన్నాము అనేటువంటి సంతోషంలో వారు అక్కడ ముందుకు వెళ్ళారు. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారండి? ఎంతసేపు కూడా కేవలము ఆశ్చర్యకార్యం మీద అయితే అమ్మ మరలా చెప్పేది ఒకటే, మన మందిరంకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. పిల్లలు లేనటువంటి వాళ్ళు కూడా పిల్లలు పుడుతున్నారు అనేటువంటి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట అండి, అంటే మందిరంకి వస్తే పిల్లలు పుట్టేస్తారా అన్న విషయంలో మన బైబిల్లో చూసుకున్నట్లయితే ఎంతోమంది గొడ్రాలు అనేటువంటి వాళ్ళకి మన బైబిల్ చెప్తుందండి. ఇది పాస్టర్ గారు చెప్పారు, లేదంటే వారి అబ్బాయి గారు చెప్పట్లే, బైబిల్లో ఉన్నటువంటి మాట చెబుతుంది. మీరు నన్ను నమ్మి నాకు ప్రార్థన చేసినట్లయితే కుష్ఠరోగులు సైతము స్వస్థ చేశాను, కుంటి వాళ్ళు సైతము నడిపించాను, అలాగే గొడ్రాళ్ళు వాళ్ళు సైతము నాకు ప్రార్థన చేసినప్పుడు నేను కనికరించి సమయాలు లాంటి వాళ్ళని నేను ఇచ్చానని చెప్పి మన బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్నటువంటి మాటే ఇక్కడ చెప్తున్నాను తప్ప సొంత మాట కాదు. అలాగే అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్తున్నటువంటి మాట చెబుతున్నప్పుడు అంతే విధంగా మన ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. ఆ మైక్ ఆఫ్ చేసేయండి, ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో అది పిల్లల దగ్గర ఉందా? ఇంకో మైక్ రైట్. అంతే తప్ప ఏదో కాస్త ప్రార్థనకు వచ్చామా, లేదంటే మనం చదువుకున్నామా. ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతున్నారండి? ఒకటే రీజన్ అండి, ముందు వరకు చక్కగా ప్రార్థనకు వస్తారు, ముందు వరకు చక్కగా ఉపవాసాలు ప్రార్థన చేస్తారు, ఎంత నిష్టగా ఉంటారంటే పాస్టర్ గారి కన్నా భలే ప్రార్థన చేస్తారు. ఏమంటే దర్శనాలు భలే చూసేస్తారు. దర్శనాన్ని చూసిన తర్వాత కొద్దిగా వయసు పెరుగుతుంది కదండి, బాధ్యతలు వస్తున్నాయండి, అవి వస్తున్నాయండి, ఇవి వస్తున్నాయండి, మునుపట్లాగా ప్రార్థన చేయలేకపోతే. నేను ఎవరు అన్నారు, నేను ఎవరు బయట చెప్పమన్నారు మునుపట్ల ప్రార్థన చేయలేకపోతున్నావు అని? అంటే నీకు ఎవరు కావాలి? నీకు నీ పక్క వాళ్ళ సానుభూతి కావాలా నీ జీవితానికి? నీ పక్క వాళ్ళు అంటే నీ మునుపట్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీ పక్క వాళ్ళు సానుభూతి కావాలంటే చెప్పుకో, ఎవ్వరు పట్టించుకోరు నిన్ను. నువ్వు మునుపట్ల ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే మునుపట్ల ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అనే విషయం నువ్వు దేవాదేవుని దగ్గర నువ్వు ప్రార్థించాలి. దేవాదేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి, దేవ మునుపట్లాగా దర్శనాల విషయాలు ఇప్పుడు అంతా ఎందుకు నేను నిలకడలా ఉండలేకపోతున్నాను అనేటువంటి మాట నువ్వు ప్రార్థన పూర్వకంగా దేవాదేవునితో మాట్లాడాలి. కొంతమంది వచ్చి డైరెక్ట్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, నేను మునుపట్ల ప్రార్థన చేయలేకపోతున్నానండి, మునుపట్లాగా ఉండలేకపోతున్నానండి. మునుపట్లా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, మునుపట్లా ఉండలేకపోతున్నావంటే ఏది అడ్డంకిగా వచ్చింది? ఏదో ఒకటి అడ్డంకి అయితే వచ్చి ఉంటుంది కదా. నీ అధికారం అడ్డంకి వచ్చిందా? సౌలుకి ఏది అడ్డంకి వచ్చిందండి? సౌలు విషయంలో ఏది అడ్డంకి వచ్చింది? గర్వం అడ్డంకి వచ్చింది, అహంకారం అడ్డంకి వచ్చింది, ఏమండి అబద్ధాలు అడ్డంకి వచ్చాయి, నమ్మక ద్రోహాలు అడ్డంకి వచ్చాయి, విశ్వాసం లేనటువంటి తనాన్ని అడ్డంకి వచ్చింది. అది నువ్వు క్లియరెన్స్ చేసుకోకుండా ఎంతసేపు కూడా తను మేలు చేసేటటువంటి దావీదుని సైతము చంపించాలి అనేటువంటి క్రూరత్వం అడ్డంకి వచ్చింది. తనకి ఎవరైతే మేలు చేస్తారో అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఎవరు వచ్చినప్పుడు గొలియాతు వచ్చినప్పుడు ఏ ఒక్కరు పట్టించుకున్నప్పుడు అన్ని సందర్భాల్లో కూడా దావీదే ముందుకు చొరవ చూపి తాను రక్షించినటువంటి దావీదునే ఏంటంట చంపించాలి అనేటువంటి క్రూరత్వము తనకి దేవత దేవుని మధ్యన అడ్డుగోడగా వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను, నీకు ఏం అడ్డంగా వచ్చిందని చెప్పి మునుపటిలాగా ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీకు ఏం అడ్డంగా వచ్చిందని చెప్పి మునుపటి కన్నా ఇప్పుడు దర్శనాలు చూడలేకపోతున్నావు. క్రూరత్వం అయితే కనుక దయచేసి తీసి పాడేయండి.
నమ్మక ద్రోహం అనేటువంటి విషయం అయితే కనుక అమ్మా ఇజ్రాయెల్ విషయంలో నమ్మక ద్రోహం అనేటువంటి విషయం మీదే వాళ్ళు దేవాదేవునికి దూరం అయిపోయి పాడైపోయారు కాబట్టి తీసి పాడేయండి. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అంటే నేను ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు అవుతూ ఉండేయండి. ఇప్పుడు అవుతాయి, భవిష్యత్తులో కూడా అవుతాయి. ఊరుకో, ఆ మాటలు ఎవరు చెప్పుకో మాకు. భవిష్యత్తులో కూడా అవుతాయి. భూమి ఉన్నంతకాలం, దేవుడు ఉన్నంతకాలం, ప్రార్థన ఉన్నంతకాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. చేయాల్సినల్లా ఏంటో తెలుసండి, ఒకటే నమ్మకత్వం కలిగి విశ్వాసం కలిగిందా మన పాస్టర్ చెప్పారండి. ఏం చెప్పారండి? విశ్వాసం కలిగి ఉండాలండి. విశ్వాసం ఎప్పుడైతే లోటు ఉంటుందో ఇమ్మీడియట్గా బ్రెయిన్ ఏమవుతుందంటే ఇది పక్కన పెట్టేసి వేరే విగ్రహాలకు వెళ్ళాలి, ఇది పక్కన పెట్టేసి లేదంటే వేరే ఆలోచనకు వెళ్ళాలి. నేను ఈ మాట ఎవరి కోసం చెప్తున్నాను తెలుసండి, వాటి పూజించే వాళ్ళ కోసం చెప్పట్లేదు సుమా, అది మనకు అనవసరమైన సబ్జెక్ట్. అది మన విశ్వాసంలో ఉండి ప్రార్థన చేసి సాక్ష్యాలు చెప్పి గొప్ప గొప్పగా చెప్పి వాలంటీర్ పనులుగా చేసి చిట్ట చివరికి వచ్చి ఏదో కష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని చెప్పని దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతున్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఇజ్రాయెల్ వలె, సౌలు వలె, ఎవరి వలేనండి? ఇజ్రాయెల్కి వాస్తవంగా ఇజ్రాయెల్ పైన దేవునికి ఆలోచన ఏంటండి? గొప్ప జనాంగంగా దీవించాలా లేదంటే పడగొట్టాలా? అమ్మ చెప్పాలి. ఇజ్రాయెల్ మీద దేవునికి ప్రణాళిక ఏంటండి మా సిస్టర్స్? దీవించాలనా లేదంటే పడిపోవాలనా? ఏమండి? దీవించాలి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పైన కూడా దేవునికి ప్రణాళిక ఎలా ఉంటుంది? మరింతగా మనల్ని దీవించాలి అని. నమ్మనాలు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏది అడ్డుగోడగా వస్తుంది? ఏదో అడ్డుగోడ అయితే ఉంటుంది కదా. ఇజ్రాయెల్కి ఏదో అడ్డుగోడ వచ్చింది? విశ్వాసం లేనితనం. ఇంకా చెప్పాలంటే నమ్మకత్వం లేనితనం. ఇంకా చెప్పాలంటే వారికి ఉన్న ఆలోచన అంతా కూడా ఏంటంట? వాగ్దాన భూమి, ఆ కొబ్బరి చెట్లు లేదా మామిడికాయలు లేదంటే ఇవే, లేదంటే ఆ బిల్డింగ్లు లేదా ఆస్తులు, ఇవే జీవితం అండి. మనం మళ్ళీ చెప్తాం, అర్థం చేసుకోండి. యోబు జీవితంలో అన్నీ పోయినప్పుడు దేవుణ్ణి వదలలేదు, తాను ఆశ్రయింపబడ్డాడు. అర్థమవుతుందండి? అన్నీ పోయినా మొట్టమొదట్లో యోబుని చక్కగా నీతో పాటు మేము ఉన్నాము అని చెప్పినటువంటి వాళ్ళే చిట్ట చివరికి ఆఖరికి వచ్చేప్పుడు యోబుని ఒంటరిగా చేసినా కూడా యోబు ఎవరిని వదలలేదండి? దేవుణ్ణి వదలలేదు. దేవుని వదలకుండా మధ్యలో ఈ అడ్డుగోడలుగా ఆయనకి దేవదేవుని మధ్య లేవు. ఏం లేవండి? క్రూరత్వం లేదు, అతను క్రూరత్వం అనేటువంటి ఆలోచన లేవు. రెండోది, ఒకరు చెడు చేయాలనేటువంటి ఆలోచన లేదు. మూడోది, అక్కడ లేనటువంటి వ్యక్తి కోసం ఎంతసేపు కూడా హీనం చేయాలి, వాళ్ళ మీద ఏదో ఒక నిందలు వేయాలి, ఏదో ఒక భ్రమలు పుట్టించాలి, తద్వారా ఇబ్బందికి గురి చేయాలి అనేటువంటి అబద్ధాలు కానీ అనేటువంటి ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనలు లేవు. ఎంతసేపు కూడా దేవునికి ప్రార్థన చేయటము, ప్రార్థన చేస్తూ తగినటువంటి జీవితం జీవించాలి. మరి ఇక్కడ ఏమైందంటే భార్య ఏముంది? నీ దేవుని నువ్వు తిట్టి ఓ మాట అనేసి బ్రతుకుపోందండి ఆవిడ. మా సిస్టర్ ఏముందండి ఆవిడ? యోబు యొక్క భార్య. నీకు ఇంత కష్టాలు ఉన్నావు కాబట్టి నీకు కొడుకులు వచ్చేసా, నీకు ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయే, పేరు ప్రఖ్యాతలు లేవు. అంతకుముందు నీతో పాటు డబ్బు ఉన్నప్పుడు నీతో పాటు చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను ఏదో ఒక మాట అన్నారు కాబట్టి దేవుని ఒక మాట అనేసి చచ్చిపో. కానీ ఏం జరిగిందో తెలుసండి, యోబు జీవితంలో అంతకుముందు ఉన్నటువంటి కార్యం కన్నా అద్భుతమైనటువంటి కార్యము జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసండి, కేవలము ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు మాత్రమే. అనగా ఆయన ఇచ్చే ఫలాల మీద ఆనుకోవడం వేరు, ఆయన మీద ఆనుకోవడం వేరు. ఆయన ఇచ్చే ఫలాల మీద ఆనుకునేటువంటి భక్తి, విశ్వాసము ఆయన ఫలాలు పోయిన వెంటనే పోతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, మనలో ఎవరైనా సరే దేవుడు నాకు అది ఇస్తేనే అది చేస్తానంటే అమ్మ సాక్షాత్తు అవ్వలే అవ్వకు మొత్తం భూమి అంతా ఇచ్చేసాడు దేవుడు. ఆయన ఆవిడని తృప్తిపరచలేకపోయాడు. ఆయన ఎవరండి? దేవుడే ఆవిడ్ని తృప్తిపరచలేకపోయారు. ఆమెకు ఉన్నటువంటి అవిశ్వాసానికి, ఆమెకు ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలకు. మరి ఏం కలిగి ఉండాలండి?
దేవదేవుడు మనకి ఏది ఇస్తే ఇచ్చిన దాని మీద మనము తృప్తి కలిగి ఉండి ఏదేమైనా సరే ఎస్తేరు వలె చావు మీదకు వస్తున్నప్పుడు కూడా ఏం వదలలేదండి, దేవదేవుని వదలలేదు. వదలకుండా ఎంతసేపు కూడా ఆయన యందే ఆనందించడం. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయం 6వ వచనం. జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఏక మనసుతో, ఫస్ట్ లో మీకు ఒక పాయింట్ చెప్పానండి, ఏమి లేక వాళ్ళు పాడయ్యారు ఇజ్రాయిల్ అంటే ఏక మనసు లేకపోవడం వలన. ఫాల్స్ ప్రెస్టేజ్, వాళ్ళు గొప్పలుగా ఫీల్ అయిపోయి మోసే కన్నా గొప్ప కింద ఫీల్ అయిపోయి అంతకుముందు వాళ్ళు బానిసలు. వాళ్ళ కథ చరిత్ర ఏంటి? బానిస బ్రతుకులు అంటే సరిగా తిండి ఉండదు, సరైనటువంటిది ఉండదు, ఇన్ని గంటలనే పనులు చేసుకుంటారు, వాళ్ళకు చచ్చినా ఎవరు పెద్ద బాధపడేది ఉండదు అక్కడున్నట్టు రాజ్యం వాళ్ళు. అలాంటి బ్రతుకులు అయితే వీళ్ళు ఏం ఊహించుకున్నారో తెలుసండి, వీళ్ళు గొప్ప వివిఐపీల కింద ఊహించుకొని మేమేంటి అసలు మాకు సమాధి లేక తీసుకొచ్చామని చెప్పి అనుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకొని ఒకరి మీద ఒకరు ఉండి ఏక మనసు లేకపోవడం వలన పాడైపోయారు. ఏం లేకండి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద వీళ్ళు చాడీలు చెప్తారు. వీళ్ళు బ్రతుకులు బాగున్నప్పుడు నాకు ఎంతో సాయం చేయగలుగుతారు కదా అనేటువంటి ఆలోచన కాకుండా పక్క వాళ్ళు బాగుపడుతుంటే చూసి వారు లేంతారు. వాళ్ళ కాపురాలు బాగుంటే కనుక ఏదో ఒకటి పొలాలు పెట్టేయడం, అబద్ధాలతోనూ అనాలోచనలతోనూ. ఏమండి ఇంకా చెప్పాలి, దేవదేవుడు ఏదో కాస్త మాటగారితనం వేస్తే మాటగారితనంతోనే నాశనం చేసేయడం. ఏమవుతుంది తెలుసండి, ఇది కాదంటారా అడ్డుగోడలకు వస్తుంది, ఇది కాదంటారా దేవదేవునికి మనకి మధ్యన అడ్డుగోడగా వస్తుంది. ఇంకేమంటారండి? పోనీ అలా అని చెప్పి ఇజ్రాయిల్ వాళ్ళ జీవితంలో బాగుపడ్డాయంటారా? అంతా చేసి ఇంత చేసి నాశనం అయిపోయారు తప్ప. ఇక్కడ వచ్చినప్పుడు ఏముందండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే జన సమూహం అంటే ఒక్కరు కాదు ఇద్దరు సమూహమే విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వెళ్ళిపోయాను. ఎప్పుడండి ఏక మనసు కలిగి నమ్మి ముందుకి కొనసాగినటువంటి క్రమంలో జరిగింది. అలాగే పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ఆమేన్. ఏంటంటే అండి, ఎప్పుడైతే స్వస్థతలు జరగడం మొదలుపెట్టారో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషము కలిగిందంట. దేనిని బట్టండి? మొట్టమొదటి మాట వినటం ద్వారా, రెండోది విన్నటువంటి మాట ఆయన మీద విశ్వాసం ఉంచి వాళ్ళలో అక్కడ సూచక్రియలు జరగడం ద్వారా మరింతగా వాళ్ళు సంతోషం అనేది చెందడం జరిగింది. మరి చివరిగా చేసేది ఏంటంటే అంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ దేవదేవుని వదిలేయటమా అండి? అంతా అయిపోయింది కాబట్టి దేవదేవుని వదిలేయటమా? జాగ్రత్త. ఎప్పుడైనా సరే ఒకవేళ దేవదేవుని యందు మనం ఉండి ఒకవేళ ఏదైనా కష్టం వచ్చిందని ఇంకోటి వచ్చిందని చెప్పి వదిలిపెట్టి ఉన్నట్లయితే మా సైతం కానీ అంత త్వరగా నేను వదలడు. ఎంతవరకు పాతాలను తీసుకెళ్ళిపోయి నీ ఆత్మని వాడి దగ్గరికి వచ్చేంత వరకు కూడా పట్టుకునే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా గమనించుకొని మన దేవదేవుడు మన దగ్గరకు వచ్చేది ఏంటంటే రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, వాక్యం ద్వారా మన ఆత్మ రక్షింపబడాలి. రెండో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏదేమైనా వచ్చినా సరే, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నా, ఏమన్నా సరే నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, ఆయనే నాకు నిజమైనటువంటి దేవుడు ఆశ్రయదుర్గం అని చెప్పి పూర్తిగా మనము ఉండాలి. ఈ చిన్న వాక్యం మన దేవదేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థిద్దాం.